హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేష్ నల్క. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా వాడిది బర్త్డే అనమాట. అందుకని ఆయనకి మేము మా అబ్బాయి నేను తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఈ సంవత్సరం బర్త్డేని చాలా బాగా చేయాలనుకుంటున్నాము. అయితే కేక్ షాప్కి వచ్చామండి. బేకరీకి వచ్చేసి కేక్ ఆర్డర్ పెట్టాము. కేకు స్వీట్స్ తీసుకొద్దామని వచ్చాము. మా పెద్ద బాబు తను దాచిపెట్టుకున్న డబ్బులతో చేస్తున్నాను అనమాట ఈ అకేషను. అయితే చూడండి, మా వారి బర్త్డే కేక్ అయితే ఇది పైనాపిల్ ఫ్లేవర్ కూల్ కేకు 600 అంట. చాలా అంటే చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇట్లా పేరు రాపిచ్చాము. అయితే 1 కేజీ స్వీట్స్ తీసుకున్నాము. ఇలా ప్యాకింగ్ చేపించేసాము. ఇంకా అయితే తెల్లారితే మా వారి బర్త్డే అనమాట. ఇంకా తెల్లారి ఇంక ఇలా పెట్టేసి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. అయితే వాళ్ళ డాడీకి అయితే బర్త్డే చేసుకోవటం అలాంటి అసలు ఇష్టం ఉండదు, కానీ పిల్లల కోరిక కాదని లేక చేసుకున్నాడు అనమాట. ఇంక ఇలా మా చిన్న బాబు క్యాండిల్ ఇలా వెలిగించేసినాక ఇట్లా అందరం విష్ చేసాము. తర్వాత మా వారు కేక్ కటింగ్ చేశారు. కేక్ కటింగ్ చేశాక తర్వాత మా వారికి నేను నోట్లో పెట్టాను. మా వారు కూడా నా నోట్లో పెట్టారు. పిల్లలు కూడా వాళ్ళ డాడీ నోట్లో పెట్టారు అన్నమాట. అయితే ఇంకా ఆ రోజు మార్నింగ్ కూడా నేను చాలా ఐటమ్స్ అయితే చేశాను. అవన్నీ నేను వీడియో తీయటం మర్చిపోయాను. సేమియా, గారెలు, గులాబ్ జామ్, బిర్యానీ అలా చాలా చేశాను అనమాట. నేను విడిగా అయితే వీడియో తీయటం మర్చిపోయానండి కొంచెం హడావుడిలో. తర్వాత మా బాబులు ఇద్దరు మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇంకా తర్వాత ఇట్లా బ్లెస్సింగ్ తీసుకున్నాక ఇలా కేకు, చాక్లెట్స్, స్వీట్స్ అందరికీ మా చిన్నబాబు తీసుకెళ్ళి వాళ్ళకి పంచొచ్చారనమాట. మా అత్తయ్య వాళ్ళకి, మా ఫ్యామిలీ అందరికీ, మా ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ ఇలా కేక్ కటింగ్ చేసేసి అందరికీ ఇలా పంచామన్నమాట. అయితే మేము ఆ రోజు ఇంకా వేరే లాయర్ వాళ్ళ ఫ్యామిలీ మేము రెస్టారెంట్కి వెళ్దామని ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. ఇంకా సరే కేక్ కటింగ్ చేసేసి ఇంక రెస్టారెంట్కి అయితే రెడీ అయ్యామన్నమాట. ఇంక అందరం పనిచేసాము. ఇంక ఇలా అయితే స్టార్ట్ అవుతున్నాము. అయితే రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి అరండల్పేటలో వెంకటేష్ గ్రాండ్ అని ఆ రెస్టారెంట్ అండి. చాలా అంటే చాలా పెద్దది అనమాట. చాలా బాగుంటుంది, నిజంగా గ్రాండ్గానే ఉంది. అయితే ముందు ఇది బ్రాడీపేట అనమాట. ఇలా మీకు చూపిద్దామని తీశాను బ్రాడీపేట. తర్వాత మధ్యలో మా వారికి కొంచెం వర్క్ ఉందండి, 1 నిమిషం ఆఫీస్ దగ్గరికి వెళ్దామంటే ఇంక ఇలా ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. మా వారి ఆఫీస్ వచ్చేసి అరండల్పేట 8/1లో ఉంటుంది. వేరే అడ్వకేట్ ఆ సార్ గారు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని తీసుకెళ్తున్నారు కారులో. వాళ్ళ బాబు తను వచ్చారనమాట. అయితే ఆ రోజే సండే కదా, అందుకని సండే మార్కెట్ ఉంటుంది. మా వారి ఆఫీస్ ముందు అయితే ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. ఈ బారికి ఇంకా సండే మార్కెట్. వీటి రోజుల్లో ఇలా ఏమీ ఉండదు, ఓన్లీ ఆదివారం మాత్రం ఫుల్ రష్. ఇదిగో మా వారి ఆఫీసు ఆ పైన 2nd స్టేర్లో ఉంటుంది చూడండి. పైన బోర్డు కూడా చూపిస్తున్నాను. నల్లక వెంకట వేణు అడ్వకేట్ అని ఉంటుంది. 2nd స్టేర్లో మా వారి ఆఫీసు. మా వారి ఆఫీస్ కిందే సండే మార్కెట్ అనమాట. కొంచెం 1 నిమిషం షాపింగ్ చేసాము అక్కడ. ఇంకా షాపింగ్ చేసి మళ్ళీ ఎక్కేసి ఇంకా హోటల్కి అయితే వచ్చేసామండి. ఇది చూడండి, ఇదే గ్రాండ్ వెంకటేష్. చాలా బాగుంటుంది. ఈ హోటల్లో ఏంటంటే చక్కగా చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు. కిటీ పార్టీస్ అని, బర్త్డే పార్టీస్. దీంట్లో ఒక 200 మెంబర్స్ అలా అయితే చిన్న చిన్న శుభకార్యాలు అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మేము ఆల్రెడీ ఇదివరకు వచ్చాము. పైన వచ్చేసి చక్కగా 200 నుంచి 300 మెంబర్స్ వరకు ఫంక్షన్ హాల్ కూడా ఉంది. చక్కగా అందరూ ఎవరైనా వచ్చి చక్కగా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. అయితే ఆ ముందు రోజు ఆగస్టు 15 వల్ల ఈ డెకరేషన్ అయితే మొత్తం ఇలా చేశారనమాట. ఇంకైతే ఇట్లా లోపలికైతే ఎంటర్ అయ్యామండి. మా వరకు ఒక సపరేట్ ఒక 10 మెంబర్స్, ఒక 12-13 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంకా మాకైతే ఇట్లా సపరేట్గా చిన్న రూమ్ లాంటిది ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇంక అందరూ ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్తున్నాము. ఇది బయట అయితే ఇలా ఉంటుందండి. వెంకటేష్ గ్రాండ్ వెంకటేష్ చాలా బాగుంది. ఇక్కడైతే ఎవరిదో బర్త్డే చేస్తున్నారు. ఇక్కడ చక్కగా కేక్ కటింగ్ ఇలా ఇక్కడ చేసుకొని ఇక్కడే డిన్నర్ ప్లాన్ చేసుకున్నట్టున్నారు. నేను అలా వీడియో తీశాను. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చినాక ఇవైతే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇది చూడండి, మెనూ అయితే చాలా ఉంది. ఒక
ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనకి వీటిలో అయితే ఇన్ని రకాలు అసలు మనకు తెలియని కొన్ని రకాలు మనకు తెలియని కూడా తెలియదు. అన్ని రకాల ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేసి వేరే అడ్వకేట్ సార్ గారు మా వారికి కేక్ తెప్పించారండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. మాకు తెలియదు, ఇదైతే మాకు సర్ప్రైజ్ అనమాట. కేక్ అది వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు 3 పిల్లలు కేక్ తీసుకొచ్చారు. మేమైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇంకెక్కడ కూడా క్యాండిల్ వెలిగించినాక క్యాండిల్ ఊదినాక ఇలా కేక్ కటింగ్ అయితే జరిగింది. ఇంకా అందరం ఆ కేక్ అయితే తినిపించాం మా వారికి. మా వారు కూడా అందరూ తినిపించారు. మా చిన్నబాబు అయితే ప్రతిసారి కేక్ కట్ చేసినప్పుడల్లా వాళ్ళ డాడీకి బొక్కలు మొత్తం పోస్తూ ఉంటాడు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నేను మా పిల్లలు మా మరిది కూడా ఇక్కడే ఉన్నాడు అని మా మరిదిని కూడా రమ్మన్నాము. మా మరిది మేమందరం వచ్చామన్నమాట. మొత్తం ఒక 12-13 మెంబర్స్ దాకా ఉన్నాము. ఇంక ఇలా తర్వాత వేరే అడ్వకేట్ అన్నయ్య గారు మిగతా కేక్ను కూడా పీసెస్గా కట్ చేసేసి ఇంకా తలాక ప్లేట్లో ఒక్కొక్క మొక్క వేసి మిగతాదేమో అక్కడ గ్రాండ్ వెంకటేష్ హోటల్లో ఉంటారు కదండి సర్వ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఇంకైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసామండి. స్టార్టింగ్ అయితే ఇంకా ఇట్లా బటర్ నానాను మేతి చామన్ అంట ఇది ఒకటి ముందు ఆర్డర్ పెట్టారు. మేమైతే మొత్తం వెజ్జేనండి. వేరే అడ్వకేట్ సార్ మాత్రం వాళ్ళు నాన్ వెజ్ తింటారంట. మేమైతే అంతా వెజ్జేను. నాన్ వెజ్ అయితే మేము తిన శ్రావణ మాసం కదా. అయితే నేనైతే ఎప్పుడు మేతి చామన్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. తిన్నాను, ఓకే పర్వాలేదు. మా పిల్లలు మాది బాగా ఇష్టంగా తిన్నారనమాట. నాకైతే కొంచెం స్వీట్గా అనిపించింది. బటర్ నాన్ మాత్రం చాలా బాగుంది. తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్, మంచూరియా ఫ్రైడ్ రైస్, వాళ్ళు వచ్చేసి నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకున్నారు. అందరం తినేసి ఇలా ఇంకా బయలుదేరుతున్నామండి. ఇంకా అప్పటికే చాలా లేట్ అయింది, 10:30 అయింది. ఇంకా అయితే మేము ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చక్కగా వాళ్ళ ఫ్యామిలీతో మేము అలా కలిసి ఇలా డిన్నర్ ప్లాన్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతేనండి మా వీడియో. మా వారి పుట్టినరోజు ఇలా జరిగింది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.